నీకిచ్చింది ఆస్తిని కాదమ్మా, నమ్మకాన్ని. నిలబెట్టుకుంటావో లేదో చూస్తాను. బాస్, మీ నిప్పు తప్పు చేసుకుంటూ ఎలా వెళ్ళిపోతుందో చూడండి. ఆస్తి పేపర్లు ఎంతో నమ్మకంతో ఇచ్చినా కాల్చి బూడి చేసి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను దొరకకుండా చేసినావు. బానే ఉంది. అసలు ఎందుకు కాల్చినావు? ఎందుకట్లా చేసినావు? ఎందుకు కాల్చావు? కాల్చానని మీరెందుకు అనుకుంటున్నారు వదిన గారు? కాల్చకపోతే తీసుకురా. ఇంత పెద్ద వీడియో సాక్ష్యం చూపించిన తర్వాత కూడా దబాయించాలని ఎలా చూస్తుందో చూడప్పా. మావయ్య గారు, ఆస్తి పత్రాలు భద్రంగా ఉన్నాయి. చూపిస్తాను, రండి. మీరు కూడా రండి వదిన గారు. కాల్ చేసి కూడా దీని కాన్ఫిడెన్స్ ఏంటి? ఇందులో ఉన్నాయి మావయ్య. ఇందులో ఉండడం ఏందమ్మా? మీరు నాకు ఇచ్చిన పత్రాలన్నీ ఇందులో ఉన్నాయి మావయ్య. ఒకసారి చెక్ చేసుకోండి. చాలమ్మా, చెక్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమేం లేదు. ఆ రోజు అధిష్టానం గారు వెళ్తూ వెళ్తూ మీకొక వార్నింగ్ ఇచ్చారు, గుర్తుందా? నీ సంగతి చూస్తాను రేయ్. మీ అంత చూస్తానన్నారు. ఆయన ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నాకు అర్థమైంది. అందుకే ప్రతి విషయంలోనూ నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. వదిన గారు, మాట మాటికి మీరు నన్ను తప్పు పడుతున్నారు. ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా చెప్పండి? మీరేదేదో ఊహించుకుంటే ఎలా వదిన గారు? నా కూతురు మాటలు విని నేను కూడా నిన్ను అనుమానించాను, అవమానించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో మావయ్య గారు, మీరు నా చేతికిచ్చింది ఆస్తి పేపర్లని కాదు, నమ్మకాన్ని. ఆ నమ్మకాన్ని నేనెలా పోగొట్టుకుంటాను చెప్పండి? మరి నువ్వు కాల్ చేసిన ఆ పేపర్లు ఏంటమ్మా? చిత్తు కాగితాలు మావయ్య. నాకు వేస్ట్ పేపర్స్ కనిపిస్తే ఎలర్జీ, వెంటనే కాల్ చేయాలనిపిస్తుంది. అందుకే కాల్ చేశాను. నువ్వమ్మా ఇంటికి పెద్ద దిక్కు. నా ఇంటి పరువుని కాపాడినావు. అప్పా, ఇదంతా నాటకం. ఏందమ్మా అట్లా మాట్లాడతావు? ఇది మీ అందరినీ మాయ చేస్తుంది. మీరు దీన్ని నమ్మకండి. ఇది మన ఇంటి అదృష్టం కాదు, దరిద్రం. కోడల పిల్ల గురించి ఇంకో తూరి పిచ్చి పిచ్చిగా మాట్లాడినావంటే కూతురువని కూడా చూడను, చంపి పారేస్తాను. జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు నన్ను కొట్టావప్పా. చంపేస్తానని పెద్ద మాట అన్నావప్పా. కూతురు కంటే నీకు కోడలే ఎక్కువైందాపా. దీని కారణంగా చెంపదెబ్బ తినడానికేనా
దీనికోసం నేను భీమవరం దాకా వెళ్ళింది. ఈ మధ్యకాలంలో నీ తీరు గమనిస్తానే ఉన్నాను. ప్రతిదానికి కోడలి పిల్లని అనుమానిస్తా ఉన్నావు. కోడలంటే కులదేవత మాదిరి. ఇంకో తూరి కోడల జోలికి రావద్దమ్మే. ఇదే ఆఖరిసారి చెప్తాండా. అమ్మా శ్వేత, డాక్యుమెంట్స్ అన్ని లోపలికి తీసుకెళ్లి భద్రంగా దాచిపెట్టమ్మా. అలాగే మావయ్య. రాసిదప్ప. పట్టుకుంటావా? పట్టుకో. ఒక్కసారి మావయ్య అని పిలిచానంటే నీ తండ్రి వచ్చి నీ గొంతు పట్టుకుంటాడు. నీ పిచ్చి తండ్రి నీకన్నా ఎక్కువగా నన్ను నమ్ముతున్నాడు. ఎలా ఉంది దెబ్బ? రాత్రి నీకోసమే అంత స్కెచ్ వేసింది. మంచుతనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఇలాగే ఉంటుంది పిచ్చి శశి. నీకు కౌంటర్ అటాక్ ఇస్తానే, అది మామూలుగా ఉండదు. నువ్వు ఎలాంటి స్కెచ్ తో వచ్చినా నేను రెడీ. కాకపోతే అప్పటి వరకు నువ్వు ఇంట్లో ఉండాలి కదా. ఈ రోజు నీ తండ్రి నీ చెంప మీద కొట్టాడు. నిన్ను బయట గెంటేయడానికి ఇంకెంతోసేపు పట్టదు శశిముఖి. డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టు. నువ్వు ప్రశాంతంగా భోంచేస్తే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది గాయత్రి? భోంచేస్తున్నావా గాయత్రి? చెయ్. మునక్కాయ కూర వేసుకున్నావా? వేసుకో, చాలా బాగుంది. గాయత్రి, చాలా రేర్ గా జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ లో మనది కూడా ఒకటి. ఏమంటావ్? ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ తో, రసపట్టుతో మన కథ ముందుకు నడుస్తుంది. ఈ రోజు కథలో ట్విస్ట్ ఏంటో తెలుసా? టాంటడాయ్, ఇదిగో ఈ గోరింటాకు. ఈ గోరింటాకుతో ఇప్పుడు నీకు ఒక రొమాంటిక్ సీన్ చూపిస్తాను, చూడు. వస్తున్నా. अब देखो तमाशा. కిరణ్, ఏం నిహారిక? ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు నిహారిక. చేతులకి గోరింటాకుంది. ఓ, అన్నం తినిపించమంటావా? కాదు, మరి చీర కుచ్చెళ్ళు జారిపోయాయి. కాస్త కుచ్చెళ్ళు లోపలికి దోపుతావా? నేనా? మరి లేకపోతే మహేష్ బాబు వచ్చి పెడతాడా ఏంటి? తొందరగా పెట్టు కిరణ్. గాయత్రి గారు ఇక్కడే ఉన్నారుగా, గాయత్రి గారు పెడతారులే. గాయత్రినే అడుగుదాం అనుకున్నాను,
భోంచేస్తుంది కదా, అందుకే అడగలేకపోయాను. అన్నం తింటే ఏముంది, ఒక్కసారి చేయి కడుక్కొని వచ్చి కుర్చీలు పెడితే సరిపోతుంది. గాయత్రి గారు ఒకసారి రండి. గాయత్రి ఒక్క నిమిషం. కిరణ్, అన్నం తినేటప్పుడు మధ్యలో లేపితే మనకు పాపం తగులుతుంది తెలుసా? అవునా? అవును కిరణ్, నువ్వు అమాయకుడు కాబట్టి నీకు ఇలాంటి విషయాలేవి తెలియవు. నేను తెలివైన దాన్ని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు. అయినా మనం కాబోయే భార్యాభర్తలం. భార్య కుచ్చిళ్లను భర్త సరిచేస్తే తప్పేమీ లేదు. అంతేనా? అయినా ఇక్కడెవరున్నారు? మన గాయత్రియే కదా. అవునవును. నిహారిక, మన బెడ్రూమ్లోకి వెళ్దాం పదా. బెడ్రూమ్ లోకి వెళ్లేలోపు నా చీర కాళ్ల కింద పడి నేను బొక్కబోర్లా పడతాను. అవసరమా? గాయత్రికి మాత్రం తన భర్తతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుండదా ఏంటి? అవునవును, జరిగే ఉంటుంది. మరింకెందుకు కానీ. ఓకేనా? రేయ్, నీ మీద మోసపడో నిన్నిష్టపడో ఇలాంటి పనులు చేయించుకోవట్లేదురా. నీ పెళ్ళానికి టార్చర్ చూపించడానికి నేను వేసే స్కెచ్ రైతి. ఓకేనా? చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ పెట్టా. ఊరుకో, నాకు ఇలాంటివి చేయడం ఇదే మొదటిసారి. అరే అరే అరే, కిరణ్ బాబు సిగ్గుపడుతున్నాడు. పో నిహారిక. గుండెల్లో గుణపాలతో పొడిచినట్టుందా? ఛీ, ఎందుకుండదు, ఉంటుంది. నాకు కావాల్సింది కూడా ఇదే. తన కళ్ళ ముందే తన భర్త మరో ఆడదాని చీర కుచ్చుళ్ళు పెడుతుంటే చూసి తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఏ కవులు కూడా వర్ణించలేరు. ఈ పూటకిది చాలే. బాయ్ గాయత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మీ భర్త గతాన్ని గుర్తు చేసుకునేంత వరకు మీరు కొంచెం సహనంతో ఉండాలి. అతన్ని కూడా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. తన గతాన్ని ఫోర్స్గా గుర్తు చేయాలని ప్రయత్నించినా, తన కళ్ల ముందు ఎలాంటి డిస్టర్బెన్సులు జరిగినా అతను పూర్తిగా పిచ్చివాడయ్యే ప్రమాదం ఉంది. శాశ్వతంగా గతాన్నే మర్చిపోవచ్చు. నా భర్త గతం గుర్తుకు తెచ్చుకునేంత వరకు నువ్వు ఎన్ని ఆటలాడినా భరిస్తాను. వీక్షక మహాశైలకి శుభాశిస్సులు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. సనాతన సాంప్రదాయాలలో హిందూ ధర్మంలో వివాహ వ్యవస్థ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పుకోవచ్చు. వివాహ వ్యవస్థలో మంగళసూత్రానికి ఉన్న విలువ అపారమైనది.
ఒక తాడుతో ఒక వస్తువుని ఎంత భద్రంగా కడతామో ఒక తాళితో ఒక జంటని అంతే భద్రంగా ముడివేస్తాం. అందుకే అది 3 ముళ్ళ బంధం అయింది, 7 అడుగుల సంబంధం అయింది. తాళిని తాళి కట్టిన భర్తని ఆలి ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అయితే అప్పుడప్పుడు అన్యోన్యమైన ఆలుమగలపై నరదృష్టి, చెడు ప్రభావం పడుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆలుమగల మధ్య ఎడబాటు చోటు చేసుకుంటుంది. అలాంటి సమయంలో అర్ధాంగి తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని వ్రతాలు, దీక్షలు చేయవలసి ఉంటుంది. అందులో అతి ముఖ్యమైనది సౌభాగ్యవ్రతం. వ్రత నియమాలు, నిష్టలు ఎంత కఠినంగా ఉంటాయో అంతే సత్ఫలితాలనిస్తాయి. ఈ సౌభాగ్యవ్రతాన్ని ఎవరైతే పద్ధతిగా ఆచరిస్తారో వాళ్ల కాపురం చక్కబడుతుంది. భార్యాభర్తల ఇరువురి మధ్య దూరం తగ్గుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల ఒక భార్యకు తన భర్తపై ఎంత ప్రేముందో కూడా తెలుస్తుంది. ఆ పరమశివుడి కోసం పార్వతీదేవి ఆచరించిన ఈ సౌభాగ్య వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరిస్తే తన మాంగళ్యానికి ఎటువంటి కీడు కలుగదు. అసలు ఈ వ్రతాన్ని ఆచరించవలసిన పద్ధతుల గురించి, కఠిన దీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మమ్మల్ని చూస్తే భయపడేదానివి, ఇప్పుడు నిన్ను చూసి నేను భయపడాల్సి వస్తుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా వదిన గారు. అవును, అన్ని రోజులు ఒకేలా ఉండవు. టైం ఎప్పుడు నీకే ఫేవర్గా ఉంటుందని విర్రవీగకు. నాకు ఫేవర్గా ఉండటం కాదు, టైం ఎప్పుడు మంచికే ఫేవర్గా ఉంటుంది. పిచ్చిదానా, ఈ మంచితనాలు, మంచి మాటలు చెప్పుకోడానికే బావుంటాయి, ఆచరించడానికి కూడా బాగుంటాయి డార్లింగ్. అయినా నీ బ్రెయిన్ ఒక జంక్షన్ దగ్గర ఆగిపోయింది. నా ప్రయత్నాల్ని నువ్వు ఎదుర్కోవాలన్నా, నన్ను గెలవాలన్నా నీ బ్రెయిన్ మారాలి. గెలిచానని సంబరపడిపోతున్నావు. ఏం గెలిచావు? మమ్మల్ని గెలిపించావు. నా కళ్ల ముందే ఆస్తి పేపర్లు తగలపెట్టినట్టు డ్రామా ప్లే చేసి వాటిని భద్రంగా దాచావు. నువ్వు చేసిన పని వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళొచ్చినప్పుడు పత్రాలేవి దొరకలేదు. మేం సేవ్ అయ్యాం, మా ఆస్తిని కాపాడావు. ఎవరు గెలిచినట్టు, నువ్వా మేమా? నువ్వు మాకు చెడు చెయ్యబోయి మంచి చేశావు శ్వేత. పిచ్చి పట్టిందా అలా నవ్వుతున్నావు? నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పాను కదా, కోడి మెదడుదానా. పాపా, నేను వేసే స్కెచ్లు నువ్వు ముందే ఊహించగలిగితే శ్వేతకెంత అవమానం. మీరు అడ్డంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని
తగలబెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కంటపడకుండా భద్రంగా ఎందుకు దాచానో తెలుసా? ఆ డాక్యుమెంట్స్ ని నీ తండ్రి చేతులతోనే తగలబెట్టించాలని. ఏంటలా చూస్తున్నావు? నేనన్నది నువ్వు విన్నది నిజమే. నువ్వు మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నేను చాలా క్లియర్ గా ఉన్నాను బాలా. నేను చెప్పింది అక్షరాలా జరుగుతుంది. నన్ను నమ్ము. నువ్వు తగలపెట్టిస్తే తగలబెట్టేయడానికి నా తండ్రి ఏమన్నా పిచ్చోడనుకుంటున్నావా? పిచ్చోణ్ణి చేస్తా. పిచ్చోడి చేతికి రాయిస్తా. తన తల మీద తనే కొట్టుకునేలా చేస్తా. అది నీ భ్రమ. నేను అనుకున్నది చేశాక నీ భ్రమలన్నీ తొలగిపోతాయి. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులను నీ తండ్రి చేతులారా కాల్చుకొని అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటాడు. నేను చెప్పిన దాంట్లో ఏ చిన్న తేడా జరిగినా వచ్చి నన్ను అడుగు. నేనుండగా ఎలా జరగనిస్తాను? నీ తెలివితేటలు నా తండ్రి మీద ప్రయోగించగలవేమో గాని నా మీద కాదు. నువ్వు నీ జేజమ్మ ఎవ్వరున్నా నేను చేసేది ఆపలేరు. జరగబోయేది అదే. ఆస్తులన్నీ పోయాక మీరు రోడ్డున పడ్డ ఖాయం. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఏం చేసుకుంటావో, ఎవరితో చెప్పుకుంటావో, ఎలా ఆపుకుంటావో ఆపుకో. అయ్యో అరే ఆర్పండి సిద్ధప్ప, ఆర్పండ్రా. అరే ఆర్పండి సిద్ధప్ప, ఆర్పండ్రా. నీళ్ళు కొట్టండి రా రే సిద్ధప్ప. టమాటా బాబు, టమాటా బాబు. Oh my God, I can't believe that you